యా శివ. హాయ్ హాయ్ అండి. అండి. సో ఒక 2-3 ఇయర్స్ జర్నీ కదా ఇది ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ కేమ్ టు అన్ ఎండ్ ఇది ఇప్పుడు. యా. సో రేపు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ బి ఆన్ ద, అంటే మీ చేతిలో లేని సిచ్యువేషన్ కరెక్ట్, ఇది. కరెక్ట్. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ విత్ దిస్ 3 ఇయర్స్ జర్నీ? అంటే ఒకటండి, ఐ థింక్ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఇందులో పనిచేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ మెంబర్ అంత పేషెంట్గా ఉండి ఈ సినిమా కోసం నిలబడ్డారు కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా మేము అనుకున్నట్టు చేసి రిలీజ్ చేయగలుగుతున్నాము. అండ్ త్రూ ది ప్రాసెస్ వీ లర్న్ మెనీ థింగ్స్ అండి. నాకు తెలిసి యాజ్ అన్ యాక్టర్ నాకు ఈ పర్టికులర్ కథ నాకు ఇట్ డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ మీ యాజ్ అన్ యాక్టర్. నాలో ఒక చిన్న ఎమోషనల్ డెప్త్ని పెంచిందని నాకు అనిపించింది. అండ్ ఐ థింక్ దట్స్ లెసన్ దట్ ఐ విల్ క్యారీ ఆల్వేస్. ప్రమోద్. సో అంటే ఇందాక చెప్తున్నారు కదా మీకే ఎక్కువ పేషెన్స్ ఉంది ఈ యూనిట్ మొత్తంలో అని చెప్పి. సో వాజ్ దట్ పేషెన్స్ నీడెడ్ టు ఫినిష్ ద ఫిలిం ఆర్ టు డూ ద ప్రాసెస్? అంటే డెఫినెట్లీ అది నేను నమ్ముతానండి. మనం అరిస్తే ఏ పనులవ్వవు. సో, కామ్‌గా చేసుకోవడమే కరెక్ట్ అని నేను బిలీవ్ చేస్తాను. బేసిక్‌గా సాఫ్ట్ స్పోకెన్ అండి అంతే. అయితే యాహ్! పేషెన్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఈ కథ ఓకే ముందు 3-4 ఇయర్స్ ట్రావెల్ ఉందండి ఆయనకు వేరే కథలతో విత్ ఇన్ ది ఇండస్ట్రీ. ఆయనకు ఫస్ట్ సినిమా ఓకే అవ్వడానికి బేసిక్గా 4 ఇయర్స్ పట్టింది. అందుకు ఆ పేషెన్స్ అని అంటున్నా. సో అంటే ఇప్పుడు రేపు ఆల్మోస్ట్ ఇంకా నైట్ ప్రీమియర్స్ ఇదంతా కాబట్టి, యాహ్! సో ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు? అంటే జెన్యూన్ అటెంప్ట్ చేశానని అనుకుంటున్నానండి. కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను. సో, మీరందరూ చూసి ఎలా ఉందో చెప్తే డెఫినెట్లీ బట్ మీకంటూ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది, లేదంటే ఈ ఎమోషన్ రేంజ్. కనెక్ట్ అవుద్దని ఫీల్ అవుతున్నానండి. అది నేనెప్పుడూ స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సో, అది వర్కౌట్ అవుద్ది. శివాన్, సార్. అంటే అంటే ఇలాంటి స్మాల్ ఫిలిమ్స్కి కూడా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ అనేది పెద్ద బిగ్ బ్యానర్, బిగ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ అండి. సో మీ కంటెంట్ ఎలా అనిపించింది అండ్ వాళ్ళు ఆన్బోర్డ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? డెఫినెట్గా అండి, ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్మాల్ ఫిల్మ్ పీపుల్ దాకా రీచ్ అవ్వాలంటే. అండ్ మేమంతా కూడా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ ఫర్ కమింగ్ అండ్ బ్యాకింగ్ సచ్ ఎ ఫిలిం. అయితే ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ దేవ్ ఆల్వేస్ సపోర్టెడ్ గుడ్ కాంటెంట్ అండి. అండ్ మాకు సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ బేసిక్గా థర్డ్ పార్టీ ఒక బయట లేయర్ వచ్చి సినిమాని చూసి అప్రూవ్ చేయడం అనేది ఒక చిన్న వ్యాలిడేషన్ లాగా అనిపించింది. అంటే మాకున్న నమ్మకం ఇంకొంచెం బలపడింది సినిమా మీద ఉన్నది. సో and they gave us the best possible release. And I hope ఆ స్క్రీన్స్ అన్నీ కూడా నాకు తెలిసి రెస్పాన్స్ బాగుండి ఆ స్క్రీన్స్ ఇంక్రీజ్ చేసే సిచ్యువేషన్ ఉంటే we're more than happy. ప్రొడ్యూసర్ వెంకట్ గారు, సో ఒక ప్రొడ్యూసర్గా మీకు ఆడియన్స్ వ్యాలిడేషన్ అనేది మోస్ట్ క్రూషియల్, విచ్ యూఆర్ గోయింగ్ టు గెట్ టుమారో. అయితే ఎంతవరకు జనాలకు రీచ్ అయింది అనుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి? ఒక కంటెంట్ అనేది జనాల్లోకి బాగా వెళ్ళాలి, వైరాలిటీ అనేది కంపల్షన్ అయిపోయిన సిచ్యువేషన్లో నవాబ్ కెఫే అనేది ఎంతవరకు జనాల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారు? మీరు ఎంతవరకు న్యాయం చేశారు అనుకుంటారు ప్రొడ్యూసర్గా? I believe in Gandhi. ఇప్పుడు pretty much everything is digitalized. ఓకే, సో డిజిటల్ పరంగా మేము మంచిగా చేసాము అనుకుంటున్నాము, నమ్ముతున్నాము. సో ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజెస్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. దట్స్ మీన్ ఇట్ ఈస్ రీచ్ టు సఫిషియెంట్ ఎక్స్టెన్షన్, అలా బిలీవ్ చేస్తున్నాను. సో నా ఇక్కడి నుంచే కాదు, ఓకే, నాకు ఈవెన్ బెంగళూరులో కొంతమంది ఉన్నారు, ఈవెన్ ఆంధ్రాలో ఉన్నారు, సో ఈవెన్ యూఎస్లో కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మా టీజర్ నాకు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. అంటే దే డోంట్ నో ఈవెన్, అంటే నేను సినిమా చేస్తున్నట్టు కూడా తెలియదు. అంటే చూసిన తర్వాత, నా పేరు చూసిన తర్వాత జెన్యున్లీ దే మెసేజింగ్ మీ కంగ్రాచులేషన్, ఓకే, ఐ సీ ద ట్రైలర్ ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగుంది, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నారు. దట్స్ మీన్ ఇట్ రీచింగ్. సో అండ్ ఆల్సో శివ అండ్ తేజు చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ 10 millions, you reach 10 millions on reels. Okay, that's mean at least 2% in 10 millions. So 1% sees so I think I did so sufficient promotional marketing. So ఇంకోటి ఏమైందంటే మా టైటిల్ చేంజ్ అయిన తర్వాత, సో నవాబ్ కేఫ్ వచ్చిన తర్వాత వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం అండి. ఓకే, సో ఈ టైం ఫ్రేమ్లోనే మేము తిరుమల ట్రిప్ చేసాము. ఇంకా ఇప్పటికి ఇది 4th ఫ్రెష్ మీట్, సో ఓవరాల్గా 5th అనుకుంటా. అండ్ సో వీడి ఈ మూవీకి ఇన్ని ప్రెస్ మీట్లు, 1 టీజర్, అండ్ ఆల్సో
తిరుపతి ఒక కాలేజ్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము, మెడ్జీ కాలేజ్. సో ఐ థింక్ ఐ డిడ్ సఫిషియెంట్. ఇంకా టైం ఉంటే ఇంకా ఇంకా కొంచెము బాగా అగ్రెసివ్గా చేసేవాళ్ళమేమో, బట్ వీ డిడ్ వెరీ వెల్ అనుకుంటున్నామండి. తేజు గారు, అంటే డైరెక్టర్ ప్రమోద్ గారేమో 6 years ట్రావెల్ అయ్యారు స్టోరీతో, శివ గారేమో 2 years అయింది. అండ్ మీరు ఎంతవరకు మీ ట్రావెల్ ఎలా ఉంది నవాబ్ కెఫేతో, అండ్ మీ జర్నీ ప్రాసెస్లో మీరు నేర్చుకున్నదే? నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తమిళ్లో స్టార్ట్ చేసా. ఒక ఇప్పుడు కోవిడ్ని కట్ చేస్తే, కోవిడ్ 3 years కట్ చేస్తే, లైక్ 2.5 years కట్ చేస్తే 5 years ఆఫ్ జర్నీ అనమాట నాది. వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్, అక్కడ నుంచి ఆల్బమ్ అండ్ దెన్ సినిమా చేశాను. దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ తెలుగు. ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను సార్. నన్ను అడిగితే ఇంకా కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు దాకా నేర్చుకుందంటే సంథింగ్ దట్ ఐ రియలీ అంటే మనం ఎంత హంబుల్గా ఉన్నామో, మనం ఎంత డెడికేటెడ్గా టువర్డ్స్ ద ప్యాషన్ అండ్ టువర్డ్స్ ద వర్క్ మనం ఉన్నామో, లేదా హౌ మచ్ ఎవర్ పేషెన్స్ యూ హ్యావ్ ఇట్, ఐ గెస్ all that only will help for you to have a great success. And I'm really enjoying the journey, and ఇంకా అలా లర్న్ చేస్తూ ఉంటున్నాను. రాజ్ సార్, రాజ్ గారు సార్ ఇక్కడ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా వచ్చిన కాడి నుంచి కూడా ఇది ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ జర్నీ, సోల్ మూవీ అని చెప్పి చాలా చెప్తున్నారు. అయితే మీరు ఆల్రెడీ సినిమా చూసేశారు. మీ అబ్బాయిని ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఇంత జర్నీ అయిన తర్వాత అండ్ దట్టు ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా చూసిన తర్వాత మీరు చెప్పిన విషయం ఏంటి శివ గారికి? వాట్ యు ఫీల్? అంటే నేను తను లాంచ్ చేసిన 2020 అండి. ఆ తర్వాత నేను చేసిన చూసి చూడంగానే తన్ని వర్షబొల్లమని లాంచ్ చేశాను. అదే సినిమా తర్వాత ఇది 8th ఫిల్మ్ అనుకుంటా, రైట్ శివ? మధ్యలో 7 చేశాడు, ఇది 8th ఫిలిం. అప్పటికిప్పటికి సీ చేంజ్ ఉంది. అంటే ఒకటేంటంటే బాడీ లాంగ్వేజ్ మారింది. డెఫినెట్లీ ఫస్ట్ ఫిలింకి ఎవరైనా కూడా ఎనీ యాక్టర్ మీరు చూసినప్పుడు అసలు నాకేంటి ఈ స్క్రీన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అంటే ఒక ఫియర్లో ఉంటారు. అక్కడి నుంచి చాలా దూరం ట్రావెల్ అయ్యి వచ్చాడని అనిపించింది. ఇప్పుడు ఒక ధైర్యంగా ఎంత వెయిట్ అయినా తన మీద పెట్టచ్చు, తను ధైర్యంగా అది క్యారీ చేస్తాడని ఆ నమ్మకం నాకు వచ్చింది. పర్టికులర్లీ ఎమోట్ చేయడానికే ఎక్కువ ఇది కావాలి. అంటే ఎమోట్ చేయడానికి ఫీల్ సస్టైన్ చేయాల్సి ఉంటుంది ఫేస్లో, ఆ ఎమోషన్ అది చాలా బాగా క్యారీ చేశారు. ఈ మాట నాకు పర్టికులర్లీ రాజీవ్ కనకాల్ గారు ఒక రోజు నాకు ఫోన్ చేశారు. వీళ్ళు బేగంపేటలో ఒక సెట్ వేసి అక్కడ షూట్ చేస్తున్నారు. రాజుగారు మీరు అర్జెంట్గా రావాలి సార్ అన్నారు. అంటే నేను ఎక్కడో ఉన్నాను, నేను జూబ్లీస్లో ఉన్నాను. లేదు మీరు రండి సార్ ప్లీజ్, మేము 5 దాకా ఉంటాం, మీరు రండి ఇవాళ అని. అక్కడికి వస్తే అంటే ఇది ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అట్ ద సేమ్ టైం. ఇది నిలబడాలని కోరుకుంటున్నాను. సార్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్. చాలా గ్రాండ్ బాగా చేశాడు. నేను తారక్తో కానీ ఎవరితో చేసినా కానీ నేను ఐ టు ఐ ఇంటెన్స్గా చూసి చేస్తాను. ఎదుటి వాళ్ళు డెఫినెట్లీ ఎవరైనా కంగారు పడతారు. కానీ తను అంత బాగా రిసీవ్ చేసుకుని ఒక 4 minutes సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పటిదప్పుడు ఎడిట్ చేసి నాకు ప్రమోద్ తొందరగా చూపించి రాజుగారు కానీ చూపించారు. అంటే అప్పటిదప్పుడు రఫ్ మ్యూజిక్ వేసి చూపించారు. ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అది ఆన్ స్క్రీన్ చూసినప్పుడు 10 times ఎన్హాన్స్ అయింది, చాలా బాగుంది. అంటే అదొక్కటి ఒక ఎగ్జాంపుల్లా చెప్పొచ్చు. ఇదే కాదంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమా అనేదండి ఇప్పుడు ఫ్రైడే వచ్చేసరికి అది అందరికీ టెస్టే. కొన్ని సినిమాలు మనకి బాగా నచ్చుతున్నాయి కానీ కమర్షియల్గా ఆడట్లేదు. కొన్ని ఏదో పర్వాలే బాగానే ఉన్నట్టుందిలే అనుకుంటాం, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. అంటే ఏంటంటే మన టేస్ట్కి అక్కడ నిజంగా అవుతుందన్న దానికి గ్యారంటీ ఎప్పుడూ లేదు. హంబుల్ అటెంప్ట్ చేయడం, ఎదురు చూడడమే తప్పితే ఏం చేయలేమండి దీంట్లో నాకైతే నమ్మకం ఉంది, టీంకి నమ్మకం ఉంది. పర్టికులర్లీ ఎందుకు నమ్ముతున్నారు అని అడిగితే ఏదో కామెడీ ఎక్కువ ఉందనేందుకు నమ్ముతున్నారా దీని కదా అని కాదు, కోర్ పాయింట్ నమ్మాను నేను. కోర్ పాయింట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కోర్ పాయింట్లో ఒక ఉదాత్తత ఉంది. ఉదాత్త అంటే ఏమన్నా అంటే ఒక వాల్యూ సిస్టమ్ మీద ఫైట్ చేసే తండ్రి, అది ఎందుకు ఆ వాల్యూ సిస్టమ్, ఇది అవసరమా అనే కొడుకు, అదే ట్రైలర్లో చెప్పాము. ఆ పాయింట్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, లేకపోతే ఏది నిలబడింది అన్నది ఐ థింక్ దట్ టేక్స్ ఇట్ ఏ లాంగ్ వే. ఏమాత్రం బాగానే ఉందని అనిపించుకున్నా నేను చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతాను ఈ విషయంలో. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. తేజు అశ్విని గారికి నెక్స్ట్ సినిమా చేద్దామని చెప్పేసి అని అన్నారంట. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ తోటే ఉంటుందా మరి ఫర్దర్ సినిమా? అదే యాక్చువల్ అయితే శివాది ఒకటి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మే కానీ జూన్ కానీ. తనది ఒకటి రిలీజ్కి రెడీ ఉంది నా ప్రొడక్షన్లో. అంటే ఇది అయినప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకని అది అండర్ ర్యాప్స్ పెట్టాము. అది షూట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో ఫిల్మ్. అది ఏప్రిల్ కానీ మే రిలీజ్ ఉంటుంది. అది అయిన తర్వాత రెయిన్స్ పడగానే షూట్ స్టార్ట్ కావాలి.
తేజు నీకు ఒక క్యారెక్టర్ అనిపిస్తావు, నువ్వు చేస్తావా అని అడిగామన్న. రాజ్ సార్ మీరు పిలవట్లేదని అనుకుంటున్నాను ఇప్పటిదాకా అంది. సో మోస్ట్ లైక్లీ తను చేస్తుంది అది. తెలుస్తుంది సార్ మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అన్నది మీ కళ్ళల్లో తెలుస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. Thanks, అండ్ Andy. శివ గారు, థ్యాంక్స్. మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ అందరు ఫాదర్స్ లాగానే నాన్న రోజు తిడుతూ ఉంటాడు, మనకు అన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి అన్నారు. ఇప్పుడు నాన్న మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు స్టేజ్ మీద, ఆన్ స్టేజ్, ఇన్ని కెమెరాల ముందు. హౌ ఇస్ దిస్ ఫీలింగ్? నో ఫీల్స్ వెరీ గుడ్ అండి, 100%. అది ఫస్ట్ వ్యాలిడేషన్ ఎప్పుడైనా ఇంట్లో లోపల నుంచి వస్తే ఇట్ ఫీల్స్ ఈవెన్ బెటర్. బట్ అండి నాకు తెలిసి ఓవరాల్గా అందరూ ఇలానే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదే కనుక అయితే ఐఎమ్ మోర్ దెన్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఒకటి వన్ థింగ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫార్ ఇస్ హీఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్రిటిక్ అండి. అంటే నాకు ఎప్పుడు వెన్ నేను పర్ఫార్మెన్సెస్ పోనీ నాది ఏదైనా నచ్చకపోయినా బాగాలేకపోయినా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ టెల్ మీ మేబీ నాకు ఇది కనెక్ట్ అవ్వలేదేమో అని. సో ఐ థింక్ విత్ దట్ ఇన్ మైండ్ మేబీ బాగుందంటే డెఫినెట్గా బాగుందేమో. శివ గారు యా, సో స్టోరీ గురించి 2 years ట్రావెల్ అయ్యారు కదా. Yeah. సో అట్లాగే లాస్ట్ మూవీ చూసుకుంటే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఈ మూవీస్కి పాస్ట్ మూవీస్కి. సో ఈ స్టోరీ పెంచుకున్నప్పుడు ప్లాట్ కానివ్వండి, ఈ కెరియర్ పాత్కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నది ఈ స్టోరీ ద్వారా మీ కెరియర్కి? అంటే ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్లో మేబీ ఫిల్మ్స్ మనం చూసుకుంటే మేబీ ఒక్కొక్క కమర్షియల్ ఫిల్మ్ మనని ఇంకొక స్కేల్ హైయర్ తీసుకెళ్తుందేమోనండి. బట్ నాకు దానికంటే కూడా నేను ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ గుడ్ కాంటెంట్ అండ్ ఇమోషన్ అనేది ఆల్వేస్ గోస్ అ లాంగ్ వే అండి. అంటే మనము మన లైఫ్లో ఉన్న ఫేవరెట్ ఫిల్మ్స్ కానీ ఫేవరెట్ సీన్స్ కానీ మనం ఆలోచిస్తే అది మనకు ఎందుకు ఫేవరెట్ అయిందంటే దాని వెనక ఏదో ఒక ఇమోషన్ ఉండుంటుంది ఆ సీన్లోనూ ఆ సినిమాలోనూ. సో అది నేను నమ్ముతానండి. ఐ థింక్ ఇమోషన్ కనుక గట్టిగా ఉంటే ఇట్ విల్ హ్యావ్ అ లాంగ్ ట్రావెల్ అండ్ ఆర్ మెమరీ రిటెన్షన్ ఆడియన్స్కి ఆ పర్టికులర్ ఫిల్మ్ మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటుందని అనిపించింది. అండ్ కొన్ని ఫిల్మ్స్ అంతేనండి. ఐ థింక్ అది ఏ రేంజ్లో మనకి బ్లాక్ బస్టర్ తీసుకొస్తున్నారు పెద్ద సక్సెస్ అనే దానికంటే కూడా మనకి విన్నప్పుడు ఇన్స్టెంట్గా ఒక కనెక్ట్ ఏర్పడుతుంది అండ్ ఎక్కడో ఒకడ యాజ్ అన్ యాక్టర్ మనకు గ్రో అవ్వడానికి ఒక స్కోప్ ఉందని అనిపిస్తుంది. అలా ఐ థింక్ ఇమీడియట్గా ఒప్పుకొని చేసిన సినిమా. ఈ స్టోరీ విన్నప్పుడు ఒక స్క్రిప్ట్ చదువుంటారు కదా, ఏదైనా పర్టికులర్ పాయింట్ మరి మనం చేంజ్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు, ఎమోషనల్ సీన్స్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే చేంజ్ చేసింది కాదండి. యాక్చువల్లీ దీంట్లో ఇనిషియల్గా కథ రాసుకున్నప్పుడు క్లైమాక్స్కి 2 క్లైమాక్స్లు ఉండాలి. అంటే ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ కూడా రాసాము. సో ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ అండ్ ఈ క్లైమాక్స్లో ఏది బాగుంటుంది అనేది అందరం కూర్చున్నప్పుడు మాకు అనిపించింది. అంటే అది ఆ డ్రైవ్ బేసిక్గా ప్లాట్ డ్రివెన్గా వెళ్దామా లేదంటే ఆ క్యారెక్టర్ డ్రివెన్గా వెళ్దామా అనేది. అదొక్కటి మాత్రం ఇట్ వాజ్ అ కలెక్టివ్ కాల్ అండి. అందరం కూర్చొని డిసైడ్ అయినప్పుడు సమ్హౌ డిస్కషన్స్లో అప్పుడు ప్రమోదే అన్నాడు ఇన్ఫ్యాక్ట్ సేయింగ్ లేదని ఐ థింక్ మనం రాసుకున్న ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ ఐ థింక్ డస్ మోర్ జస్టిస్ అని. అండ్ ప్రొడ్యూసర్ గారి ఇన్పుట్ కూడా దాంట్లో డెఫినెట్గా ఉండింది. ఆయన యాక్చువల్లీ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ కథ రాసినప్పుడు ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ కంటే ముందు హీ సెడ్ అనమాట ఆ సెకండ్ క్లైమాక్సే బెటర్ ఈ సినిమాకి అని. బట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అంటే 2 క్లైమాక్సెస్ కూడా వర్క్ చేద్దాము డీటెయిల్లో అప్పుడు డిసైడ్ చేయొచ్చు అని. సో ఆయన హిజ్ ఇన్స్టింక్ట్ వాజ్ రైట్ అక్కడ. ఓకే తేజు గారు, యా, సో ఇప్పుడు డ్రామా ఎమోషనల్ డ్రామా మూవీస్ వచ్చినప్పుడు హీరోయిన్కి స్కోప్ అనేది ఒక పాసింగ్ క్లౌడ్లో కాకుండా ఒక లేయర్ ఉంటుంది. సో మనకు కూడా కనెక్టింగ్ స్టోరీ లాగా మీకు ఏమనిపించిన హుకింగ్ పాయింట్ ఏంటి దీంట్లో డెఫినెట్గా మీరు చెప్పినట్టు లేయర్ అయితే మాత్రం ఉందండి. సో దిస్ పర్సన్ విల్ ఆల్వేస్ అంటే తిను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ షీ విల్ బీ దేర్ త్రూ అవుట్ హిస్ జర్నీ. కష్టమైన లేదా హ్యాపీనెస్ అయినా తను నాటీగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా షీ విల్ ఆల్వేస్ బీ త్రూ అవుట్ ద జర్నీ అండ్ షీ విల్ మేక్ షూర్ హీ గోస్ ఆన్ ద రైట్ పాత్. ఈ క్యారెక్టర్ అనేది డెఫినెట్గా మనం అందరూ రిలేటబుల్గా ఉంటుంది. మన అందరి లైఫ్లోనూ దెర్ విల్ బీ ఉమెన్ ఆర్ లైక్ అ మ్యాన్ హూ ఆల్వేస్ వాంట్స్ గుడ్ ఫ్రమ్ అస్ అండ్ హూ వాంట్స్ అస్ టు డూ ద బెస్ట్. అలాంటి ఒక క్యారెక్టర్ దిస్ ఇస్ అంటే ఇప్పుడు మనం చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఇలాగే కదా అనుకుంటాను ఫర్ ద పర్సన్ దట్ ఐ లవ్ ఆర్ ద పర్సన్ హూ లర్న్స్ ఫ్రమ్ సంబడి లైక్ టు అంటే ఎవరు చెప్పిస్తున్నారో మన లైఫ్లో ఇలాంటి అమ్మాయి ఉంది కదా. సో దిస్ ఇస్ ఆల్వేస్ అ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ అండ్ మై క్యారెక్టర్. సో ఐ గెస్ చూసేటప్పుడు ఇట్ విల్ బి మోర్ రిలేటబుల్ వేర్ దే విల్ అండర్స్టాండ్ దట్ ద లేయర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. ప్రశాంత్ గారు హాయ్ అండి. అయితే ఇంతకుముందు చేసిన సినిమాలో మెంటల్ మదిలో చూసుకున్నా కూడా దట్స్ కంప్లీట్ డిఫరెంట్ జానరాస్. అయితే ఇందులో ఇది కామెడీ ఉంది, ఎమోషన్, ఫాదర్స్ అండ్ ఎమోషన్ అండ్ లవ్ ట్రాక్, ఈ మూడింటిని కలిపి ఒక మ్యూజిక్ చేయాలి. అండ్ ఫాదర్స్ అండ్ సాంగ్ కూడా చాలా బాగుండబోతుంది అండ్ నెక్స్ట్ 3 songs రిలీజ్ అవ్వబోతున్నాయి అని అన్నారు. సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్ అని అంటే ఏం చెప్తారు సార్? Firstly, that
ప్రమోద్ గారు లైక్ వెన్ హీ నెరేటెడ్ ద స్టోరీ ఓన్లీ, అప్పుడు ఫస్ట్ నుంచి నవాబ్ కేఫే అనే దీంట్లోనే ఉండింది. నెరేట్ చేసినప్పుడే మెయిన్లీ ఇందాక రాజ్ సార్ చెప్పినట్టు ఎమోషన్ అనేది కోర్ పాయింట్ ఎనీ ఫిలిం, బీట్ అన్ యాక్షన్ థ్రిల్లర్. ఇఫ్ ద సోల్ ఈజ్ నాట్ దేర్ దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఫ్లాట్. అంటే మ్యూజిక్ హ్యాన్స్ జిమ్మర్ కొట్టినా ఇట్ విల్ నాట్ బీ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇఫ్ ద కోర్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఫిలిం ఎమోషన్ ఉంటే మ్యూజిక్ ఎన్ని పాటలు ఏవి చేసినా అల్టిమేట్లీ వీ విల్ డైరెక్ట్ దట్ ఓన్లీ. సో ఎవ్రీథింగ్ ద ఫిలిం విల్ రియలీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఏ జానర్ మ్యాటర్ కాదు. అండ్ అంటే మనం క్వాలిటీ కూడా మెజర్స్ చేస్తాం అన్నిట్లలో, బ్రాండ్ ఈవెన్ ఆల్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్. ఒకసారి థియేటర్లో కూర్చుంటే మనం ఆర్ వి థరోలీ ఎంగేజ్డ్, ఎంటర్టైన్డ్, అండ్ ఆర్ వి ఇన్వాల్వ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద స్క్రీన్ అనేది మ్యాటర్. సో సినిమా డెఫినెట్లీ అన్ని ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనే క్వాంటిటీస్లో ఉన్నాయి. సో దానివల్ల డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ కమర్షియల్ సబ్జెక్ట్. ఎట్ ది సేమ్ టైం ఇండిపెండెంట్ జోన్లో కూడా ఇట్స్ వెరీ ఇండిపెండెంట్లీ మేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్. సో దట్ వే నాకు అంటే నాకు బిలీఫ్ ఉంది దట్ ఫిలిం రియలీ డూ వెల్. అండ్ ఫిలిం సాంగ్స్ కూడా చూసినట్టయితే ఒక అంటే కన్జర్వేటివ్ స్టైల్లో లాగా కాకుండా ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఉంది, అండ్ లవ్ స్టోరీ సాంగ్ ఉంది. అట్లా డైవర్స్ దీంట్లో ఉన్నాయి. సో యాజ్ అ మ్యూజిషియన్ ఐఎమ్ థరోలీ ఎంటర్టైన్. శివ గారు, రీసెంట్గా మీ పాస్ట్ సినిమాలు సినిమాల కన్నా కూడా ఇందులో చూసుకుంటే జెన్జీ కిడ్స్కి చాలా కనెక్ట్ అయ్యేలాగా ఉంది మీ క్యారెక్టర్. అన్నీ కనిపించేస్తున్నాయి మీ క్యారెక్టర్లో. సో ఎంతవరకు దీన్ని మీరు కాన్ఫిడెంట్గా తీసుకెళ్తున్నారు ఆడియన్స్ ముందుకు అంటే ఏం చెప్తారు? వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే డెఫినెట్గా మనకు సినిమా రేపు రిలీజ్ అన్నప్పుడు ఎక్కడో అక్కడ చిన్న ఒక నర్వస్నెస్ ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ది ఫిలిం అండి సిన్స్ డే వన్. అండ్ గుడ్ కాంటెంట్ని ఎప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ గెస్సింగ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ ఫైండ్ ఆడియన్స్ అని నేను నమ్ముతున్నాను. బికాజ్ అది ఫాదర్ సన్ ఎమోషన్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్, అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఉంది. ఇట్ విల్ బి అ వెరీ హోల్సమ్ ఫిలిం ఫర్ ఎనీబడి వాచింగ్ ఇట్ అండి. ప్రొడ్యూసర్ గారు, సార్ జనరల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువ సెన్సార్ దగ్గర నేమ్ అనేది ఎక్కువ ఇష్యూ వస్తుంది. సో సినిమా హిట్ అయినా ఈ నేమ్ చేంజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది అని విన్నాం. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అండ్ మీది సెన్సార్ అయ్యేటప్పుడు ఆ చాయ్ వాళ్ళకి వాళ్ళు పెట్టిన రీజన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు చాయ్ వాళ్ళ టైటిల్ మేము ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేసినప్పుడు నో ఇష్యూస్. ఓకే, సో ఒకసారి టైటిల్ మనకు వచ్చిందంటే వి బిలీవింగ్ ద టైటిల్ గోన్ బి ఫర్ ఎంటైర్ మూవీ, రైట్? మన ఫిల్మ్ ఛాంబర్ నుంచి టైటిల్ వచ్చినప్పుడు ఆ టైటిల్తో ఫస్ట్ నుంచి మనకి ఫిల్మ్స్ కట్ చేస్తాము, మేకింగ్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం, ప్రమోషన్ స్టార్టర్ సేమ్ డే యూజువల్గా. సో అలాంటిది మాకు కూడా టీజర్ కూడా సెన్సార్ నో ప్రాబ్లం అండి. ఇంకా మెయిన్ ఫిల్మ్కి వచ్చేదానికి టైటిల్ ప్రాబ్లం వచ్చింది. నేను రిక్వెస్ట్ చేసేదంటే సెన్సార్ బోర్డుని కానీ సిస్టాన్ని కానీ దే నీడ్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్. ఇప్పుడు చాయ్ వాళ్ళ టైటిల్ నచ్చలేదు అనుకోండి, ఫస్ట్లో ఆపేయండి. దే డోంట్ వాంట్ రిజిస్టర్ ద టైటిల్. అక్కడ రిజిస్టర్ చేస్తే మేము ఏమనుకుంటాము, ఎవ్రీథింగ్ వన్ బి స్మూత్. సో ఇంకా మూవీ ఇంకా 1 వీక్లో రిలీజ్ ఉన్నప్పుడు నేను సెన్సార్ చేయమని అడిగితే టైటిల్ ఇష్యూ అంటే హౌ అండి? సో రియలీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సిస్టమ్. వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసుకోమని చెప్పండి, అప్పటికి ఎవరికి ప్రాబ్లం ఉండదు. చిన్న ప్రొడ్యూసర్కైనా పెద్ద ప్రొడ్యూసర్కైనా ఎవరికైనా కానీ. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, బాహుబలి లాంటి సినిమాలు చేశారు, అది 3 years 4 years చేశారు. రిలీజ్కి ముందు బాహుబలి టైటిల్ మార్చమంటే ఏం చేస్తామండి? ఓకే, ఎవరిబడి ఓకే. సో బిగ్ డైరెక్టర్ కానీ బిగ్ ప్రాబ్లం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద సెన్సార్ బోర్డ్ ఆర్ రెస్పెక్టివ్ సిస్టమ్, ప్లీజ్ ప్రాసెస్ ద గైడ్ లైన్స్. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓకే ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి, ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ ఒక డిఫైన్ చేయండి. సో అలాంటప్పుడు ఏంటంటే మాలాంటి చిన్న ప్రొడ్యూసర్స్కు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము అప్పటి నుంచే వాళ్ళు ఇచ్చిన సజెస్ట్ చేసిన టైటిల్ ప్రకారమే ముందుకెళ్తాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్. సో ప్లీజ్ స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. వీ డోంట్ వాంట్ టు సీ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫ్యూచర్ యూజువలీ. తేజస్విని గారు, సో కంగ్రాట్స్, ప్రమోషన్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. మీ ఇద్దరిని రియల్ కపుల్ అని అనుకుంటారు చాలామంది. సో కంగ్రాట్స్. అండ్ తెలుగు అమ్మాయిలు రావాలని చాలామంది బిగ్ హీరోస్ కూడా చెప్తున్నారు. బట్ మీరు తెలుగు అయ్యండి కూడా అటువైపు వెళ్ళిపోయారు. సో ఇక మీదటైనా కంటిన్యూ ఉంటారా? సో ఎలా ఉంది ఈ ప్రమోషను ఇదంతా?
అంటే చెన్నైలో ఉంటాను కాబట్టి చెన్నైలో అంటే తమిళ్లో స్టార్ట్ చేశానండి. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ హియర్ బికాజ్ ఎంతైనా హోమ్ టౌన్ అండ్ హోమ్ లాంగ్వేజ్ అనేది ఉంది కదా. అండ్ ఎస్ ప్రమోషనల్ వైజ్ మేము వి డిడ్ ఆర్ లెవెల్ బెస్ట్ అండ్ మీరు చెప్తున్నట్టు రీచ్ అయితే బాగా ఉంది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అంటే మేము చేసిన కంటెంట్ మేము సినిమాకి చేసే కంటెంట్ వచ్చి people are liking it, they're sharing it, and they're appreciating. Comments lo chuste, we're waiting for your movie, we're waiting to see you guys in the theater, on screen pair ela undi, I mean on the big screens ilaginti expectations unnappudu koncham anxiety vastundi gaani but we're still happy and excited to see cinema lo chusin tarata we want to see how the feedback is. ప్రమోద్ గారు హాయ్ అండి. అండి సో రాజీవ్ కనకాల గారు సినిమా మొత్తం ఉంటారా లేదంటే ఆయన క్యారెక్టర్ మధ్యలో ఏమన్నా ఎండ్ చేయబోతున్నారా? ఉంటారండి. ఉంటారు. శివ గారు టీ టైం మూమెంట్స్ అని కొన్ని ఉంటాయి. సో డే మొత్తంలో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా అబ్బాయిలకి మదర్ ఎమోషన్ అనేది ఎక్కువగా మదర్తో ఎక్కువ బాండింగ్ ఉంటారు, బట్ ఫాదర్తో అనేది చాలా తక్కువగా ఉంటారు. ఈ టీ టైం మూమెంట్స్లో వాళ్ళతో కూర్చొని కలిసి ఏదైనా డిస్కస్ చేసేది ఉంటుంది. అలాగే మీ ఫాదర్తో టీ టైం మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ లైఫ్లో? నాకు అదృష్టం కొద్దీ ఆ టీ టైమ్ మూమెంట్స్ మై మదర్ అండ్ ఫాదర్ ఇస్ 24/7 అండి. ఆ ఫిల్టర్ ఎప్పుడు లేకపోయింది. సో అలా చూసుకుంటే చాలా చాలా లక్కీ అని చెప్పొచ్చు నేను. ఎన్నిసార్లు చాయ్ పెట్టారండి సినిమాలో? ఈ సినిమా కోసం కనీసం ఒక 100 సార్లు పెట్టుండాల్సి వచ్చిందండి. కానీ అయితే దానికంటే ముందు నాకు పెట్టడం వచ్చు కాబట్టి ఈయన ఇంకా న్యాచురల్గా ఉంది కదా అని చెప్పి అది ఆపర్చునిటీ కింద వాడుకుని టీ పెట్టించుకుని తాగాడు. ఎన్ని రకాలు పెట్టారు? నేను అదే ఈ సినిమా కోసం అంటే ద నవాబ్ చాయ్ అని ఒక డ్రింక్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ప్రాపర్ హైదరాబాదీ మసాలా చాయ్ ఫిల్మ్లో. సో ఆ రెసిపీ తీసుకుని మరీ చేసాము. షుగర్ మీరు ఏ ఛానల్ అండి? మీరు ఏ ఛానల్? మెగా 9. సో మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఓకే. సో వాళ్ళ అమ్మగారికి చాయ్ పెట్టించారా లేదనేది. సినిమాలో వాళ్ళ అమ్మగారికి చాయ్ పెట్టిస్తారండి. అదొక రైట్ క్వశ్చన్ అడిగారు, ఓకే. సో ఐ డోంట్ నో హౌ అంటే మా మూవీ ఏమి చూసారని డౌట్ వచ్చింది మాకు. అది ఆ క్వశ్చన్ అడిగారు. సినిమాలో మాత్రం అమ్మగారికి చాయ్ పెడతారు కదా 100%. ఇంకా అంతే కదా సార్? షుగర్ సార్ హాయ్ అండి, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నవాబ్ కెఫే అనేది అందరికీ ఇప్పుడు నోటెడ్ అయిపోయింది. మొన్నటి వరకు చాయ్ వాళ్ళ అట్లా, ఇప్పుడు నవాబ్ కెఫే బాగా నోటెడ్ అయిపోయింది టైటిల్ అనేది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫాదర్ సన్ ఎమోషన్ అనేది చాలా సినిమాలు వచ్చినాయి బిఫోర్ దట్. కరెక్ట్. కానీ దాంతో పోలిస్తే వాటి అన్నిటితో ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు? అంటే మనము ప్రతిసారి కొత్త కథ చెప్పక్కర్లేదండి. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. జనరల్గా ఏంటంటే అది ట్రీట్మెంట్ అనే దాని మీదనే జనరల్గా సినిమా అవుట్పుట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో నవాబ్ కెఫే అని ఏదైతే మేము జాగ్రఫీ అండ్ ప్లేస్ ఏదైతే తీసుకున్నామో అదొకటి, అండ్ రెండు క్యారెక్టర్స్ ఏదైతే వాళ్ళకి పెట్టుకున్న చిన్న చిన్న క్యారెక్టర్ ట్రేట్స్ కానివ్వండి, లేకపోతే ద క్యారెక్టర్ ఆర్క్స్ కానివ్వండి, అది చాలా ఫ్రెష్నెస్ని తీసుకొచ్చిందండి. డెఫినెట్గా ఫాదర్ సన్ ఇమోషన్ అనేది మనకు తెలిసిన ఇమోషనే, బట్ ఎక్కడ కూడా ఇప్పటిదాకా వచ్చిన ఏ సినిమా గుర్తు రాకుండా ఒక ఫ్రెష్ ఫీలింగ్తో అయితే మీరు ఈ సినిమా చూస్తారండి. అదైతే నా అష్యూరెన్స్. అండ్ సినిమా అయిన తర్వాత ఫాదర్కి ఖచ్చితంగా ఫోన్ చేస్తారని చెప్పారు కనెక్ట్ అయిన వాళ్ళు డెఫినెట్లీ. సో మీకు బెస్ట్ మూమెంట్ విత్ ఫాదర్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే ఐ థింక్ అంటే డూయింగ్ ద ఫస్ట్ ఫిల్మ్ టుగెదర్ అండి. అంటే జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ మనకి ఫుల్ఫిల్ అవ్వడము, అది కూడా మా ఫాదర్ సైడ్ నుంచి ఫుల్ఫిల్ అవ్వడము, దట్స్ ఎ లైఫ్ లాంగ్ కోర్ మెమరీ అండి నాకు. గ్రేట్ఫుల్ బియాండ్ వర్డ్స్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రమోద్ గారు, సో మనం ఇలాంటి కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి. అంటే చూసుకుంటే కనుక జనరల్గా ఫాదర్కి ఒక బిజినెస్ ఉంటుంది, సేమ్ లెగసీ అనేది సన్కి ఇష్టం ఉండదు. నేను రీసెంట్గా అయితే చాలా వచ్చినాయి, బట్ నేను రీసెంట్గా ఇడ్లీ కొట్టు అని ధనుష్ గారు మూవీ ఒకటి నేను చూశాను. సేమ్ అలానే నాకు కూడా అనిపించింది. అంటే ఇంకా అంతకన్నా డిఫరెంట్గా మీరు ఏం చూపించిపోతారు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ లెగసీ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు, వేరే దానికి వెళ్ళిపోదాం అనుకుంటారు, సమ్ ట్విస్ట్తో మళ్ళీ సేమ్ బిజినెస్లో ఉంటారు. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటుందా మీ స్టోరీలో? ఇది కాకుండా ఫాదర్ సన్ రిలేటబుల్ ఎమోషన్ అనేది డెఫినెట్లీ అదొక యాడ్ ఆన్ లేయర్ అండి. ఆ రిలేటబిలిటీ కంప్లీట్లీ అంటే మన జీవితాల్లో చూసుంటాం. అంటే డిఫరెంట్గా ప్రతి మూమెంట్స్ ఉంటాయి. సో దీనికి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే దాని ఆర్క్స్ కానీ దీని ఆర్క్స్ కానీ అదైతే నేను అష్యూరెన్స్ ఇస్తాను. తేజు గారు, సో ప్రమోషన్స్కి పాపం డైరెక్టర్ గారిని కూడా కెమెరామ్యాన్ చేసేసారంట మీరు. పాపం ఆయన ఏం మాట్లాడలేక ఇంట్రోవర్ట్ కాబట్టి మీరు చెప్పిన వీడియోస్ అన్నీ తీశారు అని చెప్తున్నారు. ఏంటి ఎలా వాడేశారు అందరినీ, టీమ్ అందరినీ మీ ప్రమోషన్స్ కోసం?
అంటే ప్రమోద్ గారు మాత్రంగా మా ప్రొడ్యూసర్ని కూడా వాడేసాం వీడియోగ్రాఫర్గా. ఎవరు దొరికితే వాళ్ళని చెప్పి వీడియో తీసుకున్నాం. ఇప్పుడు మీకు ఎవరికి రీచ్ అయిందంటే ఐ గెస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ మేమిద్దరం అంటే బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళిద్దరే మాకు హెల్ప్ చేశారు. సో మేము వెళ్ళిన చోట్లకల్లా గబుక్కున ఏదైనా ఒక ఐడియా వస్తే ఇమీడియట్లీ ఫోన్ ఇస్తే వెంటనే తీసేస్తారు. అండ్ మీరు చూసారంటే యాక్చువల్లీ వీడియోస్ చాలా బాగా తీశారు. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ర్యాండమ్గా ఇలా ఫోటో పెట్టి తీసినట్టు కాదు. చాలా బాగా ఆ ఏస్థెటిక్స్ చూడటం, ఇటరా అటరా ఈ ప్రొఫైల్ అంతవరకు చేశారు. సో ఐఎమ్ సో గ్లాడ్ దే వర్ వెరీ సపోర్టివ్. శివ గారు, సో చూస్తే కనుక త్రూ అవుట్ ఒక ఫీల్ గుడ్ మూవీలా ఉంది. మీ సబ్జెక్ట్స్ అన్నీ బుద్ధం భాస్కర్ గారు వేరైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు మాస్ హీరో లాంటి ఒక కమర్షియల్ సినిమా అంటే శివ గారు ఎప్పుడు చేస్తారు? ఆర్గానిక్గా ఐ థింక్ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ వస్తే మోర్ దెన్ హ్యాపీ టు డూ అండి. ఎప్పుడు కూడా కొత్త జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడంలో ఐ వాజ్ నెవర్ ఐ మీన్ ఎప్పుడు కూడా కొత్త జానర్ అటెంప్ట్ చేద్దామని అనుకున్నాను నేను. సో డెఫినెట్గా ఐ థింక్ మీరు అన్నట్టు ఒక మంచి కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. యా, శివ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి నవాబ్ కేఫ్ అనేది అందరిలోకి వెళ్ళింది. చాలా బాగా ట్రై చేశారు అందరిని వాడుకొని. యా, ఫైనలీ నాన్నగారు ఇక్కడే మీ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి బిఫోర్ మూవీ ఆఫ్టర్ మూవీ మీలో చేంజ్ కానీ లేదా మీ క్వాలిటీ ఆర్ మీ బాండ్లో చేంజ్ కానీ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక చిన్న మెసేజ్ టు యువర్ డాడ్. అంటే థ్యాంక్ఫుల్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ హెల్తీ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ అండి. అంటే ఒకటేంటంటే ఐ థింక్ పేరెంటింగ్ స్టైల్ అంటారు. ఆ పేరెంటింగ్ స్టైల్లో ఐ థింక్ హీస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ ఫ్రెండ్. సో నాకు ఎప్పుడూ ఒక ఫిల్టర్ లేదు. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ అండ్ మేబీ ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చెప్పాలంటే ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ సినిమాకి ఎంత కష్టపడాను అంతకన్నా ఎక్కువే కష్టపడతాను. అండ్ ఐ హోప్ ప్రతి ఫిలింలో మేబీ ఈ ఫిలిం మీరు ఏదైతే ఫీల్ అయ్యారో నెక్స్ట్ ఫిలింకి దీనికి ఇంకో 10 times ఫీల్ అయ్యేంత కష్టపడతానని నేను ప్రామిస్ చేయగలుగుతాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ ఒక్క నిమిషం, నేను ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. హలో అండి, హాయ్. నేను ట్రైలర్లో టీజర్లో చాలా చూశాను. మీకు చాయ్ వాళ్ళ అంటే ఎందుకు నచ్చదు క్యారెక్టర్కి? ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మాత్రం 20th Feb నవాబ్ కేఫే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, వచ్చి చూడండి. అంటే చాలామంది వెనక కూడా మాట్లాడుకుంటున్నారు, అన్నీ అడుగుతున్నారు, కానీ లవ్ స్టోరీ గురించి అండ్ చాయ్ వాళ్ళ అంటే ఎందుకు నచ్చదు అంటే ఎంతసేపు రాజీవ్ కనకల గారి గురించి మీ గురించి మాట్లాడుతున్నారు, కానీ సినిమాలో ఒక మంచి లవ్ సాంగ్ ఉంది, మన ప్రశాంత్ వైహర్ సార్ ఇచ్చారు. అండ్ మీకు మంచి ఎంట్రీ సాంగ్ ఉంది, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది. అండ్ లవ్ ట్రాక్ గురించి కూడా కొంచెం మనం చెప్పొచ్చు, ఎందుకంటే మన దాంట్లో ఉంటుంది ఎస్ చెప్పొచ్చు అంటే ఎస్, నో అంటే కదా చెప్తారు, ఎస్ అంటే చెప్తారు. ఇది చాలా ట్రెండ్ కూడా అవుతుంది బయట యాక్చువల్లీ. బట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఆర్ ఈశ్వర్ మాస్టర్. ఎంత బ్యూటిఫుల్గా ఈ మంచి సాంగ్స్ మాకు నిజంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈశ్వర్ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈ వయసు అక్కడి నుంచి అయితే ఇంకోటి చెప్పాలండి, ఇందాక నుంచి ఇవాళ 7:45 షో అయిపోయాక తేల్చుకుందాం, 7:45 షో అయిపోయాక తేల్చుకుందాం అంటున్నారు ఆయన ప్రొడ్యూసర్ గారిని. ఏం అడిగినా ఏమో ఏదైనా రూమ్లో వేసి అందరినీ కుమ్మేసే ప్లాన్ ఏదైనా చేసుకున్నారేమో తెలియట్లేదు సార్. ఆ ఆపర్చునిటీ మాత్రం మీకు ఇవ్వం సార్. మీరే చేసుకుంటారా? లేదు, ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వం సార్. అలాగే రేపు రిలీజ్ అవుతున్న ఇంకో సినిమా మా సుహాస్ది కూడా బాగా ఆడాలని అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాను. సుహాస్ కూడా నా బిడ్డ లాంటి వాడే, ఎందుకంటే హే బల్వాన్ కదా సినిమా పేరు మారింది వాళ్ళది కూడా. వాళ్ళు కూడా ఈ టైటిల్ కష్టాలు వచ్చాయి హే బల్వాన్తో సాంగ్ ఉందా. సో అది సుహాస్ శివతో పాటు 2 సినిమాలు చేశాడు ఫ్రంట్ క్యారెక్టర్. తను అంటే అప్పటి నుంచి ఐ ట్రీట్ హిమ్ లైక్ మై ఓన్ సన్. మంచి కుర్రవాడు, తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈ 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అన్నప్పుడు ఎవరికైనా ఒక స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏముందో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ మాకు తెలీదు. కానీ నమ్మకంతో ఉన్నాం, మంచి ప్రోడక్ట్ చేసాం, గట్టి నమ్మకంతో ఉన్న టీం అందరు కూడాను. మాకు డెఫినెట్లీ భగవంతుడు విజయం ప్రసాదించాలి, ప్రేక్షక దేవుళ్ళు దీన్ని ముందుకు నడిపించాలి, మీడియా దేవుళ్ళు సపోర్ట్ చేయాలి. దిస్ వాట్ ఐ కెన్ రిక్వెస్ట్ అండి. సో వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. దీంట్లో సాయి శ్రీనివాస్ గారు, జెమినీ సురేష్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఇవాళ వాళ్ళు రాలేకపోయారు, ఎక్కడో షూట్లో ఉన్నారు. సో అందుకని ఒకసారి ఫైనల్లీ ఎవరు చెప్తారు? Also before we conclude, just wanted to say అండి, డార్లింగ్ సుహాస్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఏ బల్వంత్ అనే సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. విషింగ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దర్ లైక్ ఫ్యామిలీ టు అస్. సో మా 2 సినిమాలు మీరు వెళ్ళి ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈశ్వర్ గారు. అందరికీ నమస్కారం, హాయ్.
చాలా లాస్ట్ మినిట్లో వచ్చాను, కానీ అక్కడ నుంచి ఒక చిన్న ఎంట్రీ. సినిమాలో అన్ని సాంగ్స్కి వర్క్ చేశాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఎందుకో ఇందాక వచ్చేటప్పుడు ఇక్కడ ఫుడ్ తింటున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం మేము. ఒక 70mm స్క్రీన్ ముందు నవాబ్ కెఫే 70mm స్క్రీన్లో ఉన్నప్పుడు ముందంతా ఫాదర్ సన్ మాత్రం కూర్చొని చూస్తే ఏంటి అని ఒక మంచి విజువల్ మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఓన్లీ తండ్రి కొడుకులు మాత్రమే స్క్రీన్ అంతా ఉన్నారు, సీట్ అంతా ఉన్నారు, ముందంతా ఆ సినిమా నడుస్తూ ఉంది, అందరూ ఏడుస్తూ చూస్తున్నారు. అలాంటి ఒక ఎమోషన్ ఏదో వచ్చింది బయట మాట్లాడుతూ. సో మంచి ఎమోషన్ అనిపించింది. అంటే థియేటర్ మొత్తం ఓన్లీ ఫాదర్ అండ్ సన్ కలిసి చూసే సినిమా యాక్చువల్లీ. అండ్ లవర్స్ కూడా చూడొచ్చు, మనం లవర్స్ ఫ్రెండ్షిప్స్తో ఎట్లాగో చూస్తాం మనం, పేరెంట్స్తో చూస్తాం, కానీ ఓన్లీ ఫాదర్ని తీసుకెళ్ళి ఒక పక్కన ఫాదర్ ఒక పక్కన సన్ ఇద్దరిని చూస్తూ సినిమా చూస్తే చాలా రిలేట్ అవుతారు క్యారెక్టర్స్ కూడా. అండ్ ఇంతకని నేను చెప్పలేను. అండ్ సాంగ్స్కి వాటికి కొంచెం మంచి పేరు వచ్చింది. ఇంకా సినిమా రిలీజ్ తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను యాక్చువల్లీ. అండ్ సకీరే కానీ చాయ్వాలా కానీ చాలా మంచి. ఇప్పుడు నెక్స్ట్ డాలర్ ఇవన్నీ ఇంకా రిలీజ్ అవ్వాలి సార్ మనవి. డాలర్ అండ్ నా ఫేవరెట్ సాంగ్ దీంట్లో ఎమోషనల్ సాంగ్ ఫాదర్ అండ్ సన్ సాంగే, అదే ఫస్ట్ షూట్ చేసాం. అది చాలా బాగుంది సార్. అది అంటే నా ఫాదర్ అనగానే కొన్ని సాంగ్స్ ఉంటాయి, అలాంటి చార్ట్ బస్టర్లో అది మిగిలిపోవాలి. లాస్ట్గా ఒక మంచి మూమెంట్తో ఏం చేద్దాం సార్. చాయ్వాలా సాంగ్ ఉందా? చాయ్వాలా సాంగ్, సాంగ్ ప్లే చేయండి ఒకసారి. చాయ్వాలా దాంతో ఏం చేద్దాం ఎనర్జీగా. కేవలం రీల్స్ లో మాత్రమే కాకుండా ఇక్కడ కూడా మీ అందరి హుక్ స్టెప్ చూడాలి అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ.